నమస్తే వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. బిగ్ బాస్ మన తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు వస్తున్న అప్డేట్ ఏంటంటే ఈ ఇయర్ నుండి బిగ్ బాస్ మా టీవీ కాదు వేరే ఛానల్కి అండ్ హోస్ట్లు ఎప్పుడు ఒకరే ఉంటారు సాటర్డే సండేకి. బట్ ఈసారి ఇద్దరు హోస్ట్లు ఉంటారు, సాటర్డేకి వేరు సండేకి వేరు అంటూ. సో రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి, ఏం చెప్తారు? అట్లా ఏం లేదు. బేసిక్గా ఏం జరిగిందంటే బిగ్ బాస్ ఈసారి డిఫరెంట్గా ప్లాన్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే హోస్ట్గా ఇది ఫస్ట్ చెప్పండి, మా టీవీకేనా కాదు అంటున్నారు? అది కాదు, చెప్తా వస్తా అక్కడ దాకా వస్తా క్రోనలాజికల్ ఆర్డర్లో. సో ఓవరాల్గా చెప్పాలంటే బిగ్ బాస్ ఈసారి హోస్ట్ విషయంలో వీళ్ళు బాలకృష్ణ గారు అనుకున్నారు నెంబర్ 1. సో బాలకృష్ణ గారిని హోస్ట్గా ఎందుకు అనుకున్నారు అంటే ఆల్రెడీ ఓటీటీ ప్లాట్ఫామ్లో మన అన్స్టాపబుల్తో బాగా పేరు వచ్చింది అండ్ ఆయన ఉంటే చాలు షో హిట్ అనేలాగా ఇండియన్ ఐడల్ ఇంకా చూస్తూనే ఉన్నాం మనం. ఆయన్ని పెట్టి ఏదో చేయాలని చెప్పేసి అనుకున్నారు. సో అట్లా ఇది పట్టాలెక్కింది నెంబర్ 1 ఫస్ట్ అనుకున్నాడు. ఆ తర్వాత నెంబర్ 2 ఏం చేశారంటే ఒక ఆలోచన వచ్చింది మధ్యలో. ఏమని, బాలయ్య గారు అంటే భయపడతారు జనాలందరూ లోపల. అమ్మో ఆయన ఏమంటాడో ఏంటో చాలా భయం ఉంటుంది. ఇప్పుడు నాగార్జున గారితో ఉన్నంత ఫ్రీగా కూడా ఉండలేరు కనీసం బాలకృష్ణ గారితో. పోనీ చిరంజీవి గారితో ఉన్నంత ఫ్రీగా కూడా ఉండలేరు బాలకృష్ణ గారితో. ఆయన ఒక భయపడతారు. కనీసం మన ఇద్దరు పక్క పక్కన కూర్చొని కూడా ఉన్న ఆయన బాలకృష్ణ గారు చూస్తే ఏమనుకుంటారు, సర్లే బాయ్ అని చెప్పేసి అంటే కంటెంట్ కూడా ఇచ్చి చావరు వాళ్ళు. ఆ రకంగా లోపల ఏదైనా టాస్క్లో గొడవ పడాలన్నా ఏం చేయాలన్నా అమ్మో బాలకృష్ణ గారు ఈ భయం ఉంటుందని చెప్పేసి అనుకున్నారు ఫస్ట్ నెంబర్ 1. తర్వాత భయం ఉంటే మంచిదే కదండి. అమితాబ్ బచ్చన్ గారన్నా, సల్మాన్ ఖాన్ గారన్నా, కమల్ హాసన్ అన్న వీళ్ళకి భయమే. ఆ భయం ఉంటే మంచిదే, పద్ధతిగా చేస్తారు అనుకున్నాడు. కాకపోతే ఆ భయం నెక్స్ట్ స్టెప్కి మళ్ళీ ఆలోచిస్తే ఏమైందంటే అంత భయపడే వాళ్ళు కన్ఫెషన్ రూమ్కి పిలిస్తే ఏమనుకోరు. హోస్ట్గా బాలయ్య ఉన్నప్పటికీ కూడా కన్ఫెషన్ రూమ్లో వీళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయో అంటే చెప్పుకుంటారు. డైరెక్ట్ వీకెండ్ ఎపిసోడ్లో నువ్వు అదేం చేసి తిడతారు, అది భరించాలి, తప్పదు. చేసినప్పుడు చచ్చినట్టు భరించాలి. మంచి చేస్తే పొగుడతారు, తీసుకోవాలి. కాకపోతే నీతో నేను పర్సనల్గా ఏదైనా చెప్పాలనుకుంటే కూడా నేను నీతో చెప్పలేను. ఏంటి అన్నావంటే అదే ఏం లేదంటే వెళ్ళిపోతావు. కొంచెం ఫ్రీగా ఉండే వాళ్ళు ఎవరైనా కావాలి. సో వెంటనే ఇంకో కో హోస్ట్ ఉంటే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది వీళ్ళకి. కో హోస్ట్గా ఫస్ట్ రానని అనుకున్నారు. మళ్ళీ ఇది కూడా అలాగే అయిపోతుంది. రానని కూడా చూస్తే కొంచెం భయం ఉంటుంది. అఫ్కోర్స్ ఎంత ఫ్రీగా మాట్లాడినా సరే కొంచెం భయం అయితే ఉంటుంది. ఎందుకు వచ్చిన గొడవ అది ఇది అనుకున్నారు. బాలయ్య గారు సజెస్ట్ చేసిన విషయం ఏంటంటే విశ్వక్ని సజెస్ట్ చేశారు. సో పర్లేదు విశ్వక్ అయితే ఓకే, ఫుల్ జోవియల్, పర్లేదు స్ట్రిక్ట్గా ఉన్నా కూడా జోవియల్. వెళ్ళి అదేంటిది మన కన్ఫెషన్ రూమ్లో ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకేదో ప్రాబ్లం వచ్చింది, ఇట్లా కాదు విశ్వక్ ఇది జరిగింది, నువ్వని అర్థం చేసుకో, నేను సార్తో చెప్పలేకపోతున్నా వల్ల కాదంటావు. ఈయన అర్థం చేసుకోండి, ఆయనకి ఎలా అర్థం అవుతుందో ఈయన వెర్షన్లో చెప్తాడు. ఆయనకి నువ్వు చెప్తే అర్థమయ్యేది వేరు, ఆయన చెప్తే అర్థమయ్యేది వేరు. సో ఇట్లా అనుకున్నారు. అండ్ ఇది అలవాటు చేయడం వల్ల వాళ్ళకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైనా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ కదా వచ్చేది సీజన్ అంతా, ఎప్పుడైనా పొరపాటున ఒక రోజు బాలయ్య గారు అవైలబిలిటీలో లేకపోతే ఎలాగో విశ్వక్ ఉన్నాడు కాబట్టి కట్టేచ్చు. అప్పుడు మళ్ళీ ఇంకెవరిని ఏం చేయాల్సిన అవసరం లేదు. విశ్వక్ ఉంటాడు, ఎవరైనా గెస్ట్లను తెచ్చి ఓ రోజు ఇంట్లోకి పంపి ఏదో చేసుకుంటే మేనేజ్ చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. ఇది బాగుంది సార్ ఈ ఐడియా అని అనుకున్నారు వీళ్ళు. సో వీళ్ళకి కూడా బాగా అనిపించింది. ఇకపోతే నీ నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా మనం ఎందులో చూడాలి అంటే వీళ్ళకి అగ్రిమెంట్ 6 years అగ్రిమెంట్ అయిపోయింది, లీజ్ పీరియడ్ అయిపోయింది. ఆ ఫ్లోర్ని 6 ఏళ్ళు అద్దెకి తీసుకున్నారు, కట్టేసారు, అయిపోయింది. ఇప్పుడు 6 ఏళ్ళ తర్వాత వీళ్ళకి ఒక ఆప్షన్ వచ్చింది, ఛానల్ కూడా మార్చుకోవచ్చు కదా అని. ఎందుకు అంటే అద్దెలు ఎక్కువైపోతాయి. లీజు ఇప్పుడు నువ్వైనా ఇల్లు మారితే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి నేను రెంట్ పెంచుతాను కదా, అట్లా వీళ్ళు కూడా ఇంకా హిట్ అయింది, వీళ్ళకి బాగానే వస్తున్నాయి, పర్లేదు అని చెప్పేసి పెంచేశారు. ఆయన కూడా రెమ్యునరేషన్ పెంచేశాడు. ఎంత అయినా స్టూడియో అయినప్పటికి కూడా అటు స్టూడియో రెంట్ దొబ్బుతున్నాడు, ఇటు రెమ్యునరేషన్ పెంచుతున్నాడు, ఇన్ని చేస్తున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక ఆలోచన వచ్చింది వీళ్ళకి, చూద్దాంలే ఎందుకు నెక్స్ట్ ఛానల్. ఎందుకంటే ఆల్రెడీ బానిజయ్ వాళ్ళది, ఎండమల్ షైన్ కంపెనీ వాళ్ళది ఎవరు మీలో కోటీశ్వరుడు షో. దాన్ని కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు ఎవరు మీలో కోటీశ్వరుడు అని మార్చి ఎన్టీఆర్ని పెట్టేసి దీంట్లో ఆల్రెడీ జెమ్నీకి వేసేసారు. అలాగే అండ్ నెక్స్ట్ రానా ఉంటే బాగుండని ఫస్ట్ ఎప్పుడు అనుకున్నారంటే బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ షో చేసేటప్పుడు అరవింద్ గారు, బాలయ్య గారు అండ్ అక్కడ సురేష్ బాబు గారు కూడా ఉన్నప్పుడు
ఒక మాట వచ్చింది, ఇట్లా 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 ఉంది బిగ్ బాస్ అది ఇది సంగతి అంటే, అక్కడ అరవింద్ గారు ఇంకో వెర్షన్ ఏం చెప్పారంటే, మన ఆహాకి ఏమన్నా అవుతుందేమో చూడండి అని అన్నారు. మీరు ఆల్రెడీ హిట్ కదా దీంట్లో అని చెప్పేసి. సో వాళ్ళు కూడా సరే చూద్దాం అనుకున్నారు. ఇట్లా ఇట్లా కొన్ని మాటలు అయితే జరిగాయి. కానీ ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు మా టీవీలో ఉన్నంత క్రేజ్ జెమినీకి రాలేదు. అది జూనియర్ ఎన్టీఆర్ గారిని పెట్టినా కూడా, అది వచ్చినా రాకపోయినా కూడా ఎవరు మీలో కోటీశ్వరుడు మాట్లాడుకుంటే దాని సీక్వెల్ చిరంజీవి గారు వచ్చారు చూసావా, దానికంటే ఇప్పుడు ఎన్టీఆర్ ది బెటర్ గా అనిపించింది కదా. అట్లా చూసుకుంటే బెటర్, అలా చూసుకుంటే ఎన్టీఆర్ ది బెస్టేగా. సో ఎక్కువ రేటింగ్ చిరంజీవి గారితో పోలిస్తే ఎక్కువ రేటింగ్. దాన్ని అక్కడ నెక్స్ట్ చిరంజీవి గారు వచ్చి ఆ షో మొత్తం పాడు చేశారు. సో చిరంజీవి గారు వచ్చి ఆ షోని పాడు చేశారు. అండ్ ఆ తర్వాత ఆయన కూడా సరిగ్గా హోస్ట్ చేయలేదని, ఆ క్వశ్చన్స్ కూడా సరిగ్గా వేసుకోలేదని, అండ్ ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళకి నచ్చల. సో ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పేసి ఇటు మార్చారు. అంటే అక్కడ మళ్ళీ ఇంకో చిరంజీవి గారిని మోయాలంటే ఆయన తీసి మళ్ళీ ఇంకో హీరోని పెట్టలేము. ఆయన తీసి ఇంకోటి పెట్టాలంటే మళ్ళీ ఆయనకు అవమానించినట్టు అవుతుంది. దాని బదులు ఛానలే మార్చేసామనుకో, ఆ దెబ్బకి చిరంజీవి గారి దెబ్బకి పోయింది మా టీవీలో నుంచి. అంతే, ఛానల్ మార్చేశారు ఆయన్ని, హోస్ట్ని మార్చలేక. సో ఇటు వచ్చిన తర్వాత వీళ్ళకి మళ్ళీ బిగ్ బాస్ 1 నిలబెట్టిన ఎన్టీఆర్ గారు గుర్తొస్తే ఆయన కంటిన్యూ అవుతుంది. అండ్ అదేవిధంగా మాస్టర్ షెఫ్ కూడా ఫస్ట్ టైం తెలుగులోకి వచ్చి జెమినీలోనే టెలికాస్ట్ అయింది. ఆ రకంగా చూసుకుంటే ఎండమోల్ స్టైన్కి జెమినీతో ఒప్పందం ఉంది. అండ్ యాక్చువల్గా బిగ్ బాస్ షో స్టార్ట్ చేసింది ఎవరు? ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎంత క్రేజ్ వచ్చింది. అవును, లోనావాలాలో సెట్ వేస్తే ఒక్క లీక్ రాలా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో అడ్వాంటేజెస్ గురించి చెప్తాం. మొదటి అడ్వాంటేజ్ కాస్ట్ కట్టింగ్. అండ్ డబ్బు దాంతో పోలిస్తే, స్టార్ మాతో పోలిస్తే ఇక్కడ తక్కువ, రూపాయి తక్కువ. చెన్నైలో వేస్తున్నాం అన్నారు సెట్. అదే స్టూడియోలో పక్కనే మన 2 హౌజులు బిగ్ బాస్లు అక్కడే. ఒకటి కామన్ ఫ్లోర్ ఉంటుంది. కమల్ హాసన్ గారిది షూట్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళది చేసుకుంటారు, వీళ్ళది అయ్యాక మళ్ళీ వాళ్ళది చేసుకుంటారు. సో ఒక రెంట్ కలిసి వస్తుంది, పక్క పక్కనే ఉంటుంది. మాస్టర్ షెఫ్ కూడా అలాగే చేశారు. వీళ్ళది అయిన తర్వాత వాళ్ళదైతే వీళ్ళు ఒకే సెట్లో చేశారు. ఇలా కలిసి వస్తుంది, కాస్ట్ కట్టింగ్ కలిసి వస్తుంది. పైగా ఇక్కడితో పోలిస్తే అక్కడ రెంట్ తక్కువ. అండ్ ఈ అన్నపూర్ణ స్టూడియోలో రోజు బిగ్ బాస్ మాట్లాడేవి, వాళ్ళు పొద్దున వేసే పాటలన్నీ ఆ పక్కన వాళ్ళందరికీ వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళు చెప్పే ఈరోజు ఈ పాట వేశారు, ఇది నామినేషన్లు ఉన్నది వీళ్ళు, ఎలిమినేట్ అయింది వీళ్ళు అని చెప్పి ఈజీ లీక్ పక్కనే ఉంది కాబట్టి ఇట్లా తొంగి చూస్తే కనిపించేస్తుంది. ఇక్కడ అట్లా లేదు కదా, ఇది కొంచెం స్టూడియో టైప్ ఉంటుంది, కొంచెం వెనక్కు ఉంటుంది. అక్కడే ఏవిఎం స్టూడియో ఎక్కడ అంటే మన వడపల్లి దగ్గర ఉంటుంది. దాని వెనకాల కొంచెం స్పేస్ ఉంటుంది, పర్లా డీసెంట్ లొకాలిటీ, తెలియదు ఎవరికి. సో ఆ రకంగా చేసుకుంటే వాళ్ళు చెన్నై నుంచి ఎప్పుడు ఫ్లైట్ వేస్తే అప్పుడే హైదరాబాద్ వస్తారు ఆర్టిస్టులు. లోనావాలా కూడా అలాగే చేశారు. ఈరోజు ఎలిమినేట్ అయితే ఆ రోజు వేయాలి ఆ ఫ్లైట్, నెక్స్ట్ డేకి ఫ్లైట్ వేసేవాళ్ళు. ఒక రోజు అక్కడే హోటల్ రూమ్లో ఉంచి, ఇక్కడ కూడా అంతే, ఒక రోజు హోటల్ రూమ్లో నుంచి నెక్స్ట్ డే ఫ్లైట్ వేస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఊరేగింపులో ఏవేవో తర్వాత అయిపోతాయి. సో ఈ రకంగా ప్లాన్ చేసుకుంటే ఓవరాల్గా జెమినీకి బిగ్ బాస్ వెళ్తుంది అని ఒక వార్త వచ్చింది. అండ్ హోస్ట్గా బాలయ్య గారు అండ్ విశ్వక్సేన్ ఉంటారని ఇంకొక వార్త వచ్చింది. అయితే ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? అండ్ నెక్స్ట్ దీంట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఓటీటీ మరి జెమినీకి ఇచ్చుకుంటే సన్కి ఇవ్వాలి కంపల్సరీ. ఇప్పుడు మా టీవీ అంటే హాట్స్టార్కి ఇస్తారు, సన్ టీవీకి ఇవ్వాలి. అల్లు అరవింద్ గారు కొంచెం చోరువ తీసుకొని, మాకు ఆ హోస్ట్కి మా దాంట్లో కొంచెం వెయిటేజ్ ఉందండి, బాగా వస్తుంది, దయచేసి మాకు ఇవ్వండి, ఆహాకి ఇస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఒక దరఖాస్తు అయితే వేసుకున్నాడు. అది రెండింటికి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే చాలా మందికి ఆహా ఉన్నంత సబ్స్క్రిప్షన్ సన్కి లేదు మన దగ్గర. రెండు దగ్గర వేసుకున్నా ప్రాబ్లం లేదు. అది అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా. అట్లా కూడా ఏదో మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు అథెంటిక్ ఇవ్వరు. అదొక ప్రాబ్లం. ఇప్పుడు కొన్ని సినిమాలు మనం చూసామా, అమెజాన్ లోనే ఉంటాయి, ప్రైమ్ లోనూ ఉంటాయి, అండ్ ఆహాలో కూడా ఉన్నాయి. అవునవునవును. సో రెండిట్లోనూ రిలీజ్ చేస్తున్నారు, చాలా మంది అలా చేస్తున్నారు. అలా కూడా చేసుకోవచ్చు. సో ఈ రకంగా చూసుకుంటే ఫుల్గా వీళ్ళకి మాత్రం ఇది కలిసి వచ్చే అంశం. ఇక డేట్ విషయానికి వస్తే ఎప్పుడైనా సరే బిగ్ బాస్ మంచి సీజన్, రన్ అయ్యే సీజన్, రైనీ సీజన్ అంటే పండగలు కవర్ అవ్వాలి. అందులోనే దివాళీ రావాలి, అందులోనే దసరా రావాలి, ఇంకేదైనా అప్పుడప్పుడు వర్షం పలకరిస్తూ ఉండాలి, కొంచెం చిల్లా చితక వర్షం రావాలి, అంటే అన్ని రకాల క్లైమేట్ ఉండాలి, కొన్ని 4-5 పండగలు రావాలి, కొన్ని ఏవో జరగాలి లోపల. అట్లాంటి సీజన్ ప్లాన్ చేసి నీట్గా పెట్టుకుంటారు. వాళ్ళకి కూడా వర్కౌట్ అవుతుంది. ఇంకోటి రెయినీ కొంచెం ఆగిన తర్వాతనే చేద్దాం కూడా వీళ్ళు అనుకున్నట్టు వార్తలు వస్తాయి. ఎందుకంటే టాస్క్లకి పాపం చాలా ఇబ్బంది అయిపోతుంది. రోజు వర్షం కాదు, అప్పుడప్పుడు వచ్చినా కూడా అక్టోబర్ వరకు పడుతూనే ఉంటాయి. సో అలాంటి అప్పుడప్పుడు వర్షం వస్తే దాన్ని కూడా బాగా వాడుకుంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వీళ్ళే అనవసరంగా రెంట్ పెంచి, ఎందుకంటే
ఆల్రెడీ లీక్లు అవుతున్నాయన్న విమర్శ ఉన్నప్పుడు వీళ్ళు రెంట్ పెంచి తప్పు చేశారు. అంత కకృతి ఎందుకు మరి నాకు తెలియదు. బట్ ఓవరాల్గా అయితే దాన్ని మరి ఎంతని భరిస్తారు వీళ్ళైనా, వాళ్ళ రెమ్యునరేషన్లు ఎన్ని చూసుకుంటూ రెంట్లు అన్నీ రావాలి కదా షోలో. సో ఆ రకంగా ఇంకొన్ని రోజుల్లో అనౌన్స్మెంట్ వస్తుంది. మరి ఇది కూడా ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ బాలకృష్ణ గారు కనుక ఎలక్షన్లో కొంచెం యాక్టివ్ అయ్యారు అంటే మళ్ళీ మారుతారు, మళ్ళీ హోస్ట్ మారే ఛాన్స్ అయితే ఉంది. ఇది కూడా ఫిక్స్ కాదు. ప్రెసెంట్ అయితే 90% అనుకుంటున్నారు. అదొకటే మైండ్లో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.